ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే తృతీయస్కంధే 32తమాధ్యాయే ప్రవిశామः. జన్మ పొందాడు, శైశవం గడిచింది, బాల్యం గడిచింది, కౌమారం గడిచింది, యవ్వనం గడిచింది, భాగవత చింతన రాలేదు. అదే శంకర భగవత్పాదులు చెప్తారు, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త. పిల్లాడు ఆటల్లో మునిగిపోతాడు, ఆటలంటే ఇష్టం. యవ్వనం వచ్చింది, యువతిపై ఆసక్తి. వృద్ధాప్యం వచ్చింది, చూపు లేదు, కనపట్టల్లా, వినికిడి సరిగ్గా లేదు. ఏదైనా మాట్లాడితే సరిగ్గా చెప్పోయా, మళ్ళీ చెప్పు అంటున్నారు వాళ్ళు. ఒక చోట అడుగుపోయి ఇంకో చోట అడుగుస్తున్నాడు, పడుతుంటాడు, ఎముకలు విరుగుతున్నాయి. వైద్యశాలలో చేర్పిస్తున్నారు, చికిత్స జరుగుతుంది, మళ్ళీ తీసుకొస్తున్నారు. భగవంతుని గురించి స్మరిస్తున్నాడా? అది తల్లిదండ్రులు నేర్పాలి. ప్రతిరోజు ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేస్తూ, భగవన్నామస్మరణ చేస్తూ, ఇంట్లో ఓంకారం చేస్తూ, దేవతార్చన చేస్తూ ఉండేటువంటి గృహాల్లో పిల్లలకు సహజంగా అలవాట్లు వస్తాయి. వాడు కూడా దీపారాధన చేస్తారు పెద్దవాళ్ళు అయ్యాక. ఎందుకంటే మానవుడు అనుకరణ శక్తి కలిగి ఉంటాడు. భగవంతుడు మానవుడు ఇచ్చిన వరం ఒక అనుకరణ శక్తి. తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారో అలా చేస్తాడు. ఒక మనిషి, ఒక వ్యక్తి పరిపూర్ణమైన మానవత్వం పొందడానికి 3 కారణాలు. తల్లిదండ్రులు ఒకటి, రెండవది విద్యాలయం, ఆచార్యులు, ఉపాధ్యాయులు, మూడవది సమాజం. ఈ 3 వల్ల అతనికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అది చెడ్డదవచ్చు, మంచిదవచ్చు. అందుచేత తల్లిదండ్రుల పాత్ర ప్రముఖమైనది, చాలా విశేషమైనది. ఆడుకోనివ్వండి, ఆడుకునే వయసు కదా, తప్పు. కొంత వ్యవధి ఇవ్వాలి. ఆయన ఆడుకో, తర్వాత చదువుకోవాలి, నామస్మరణ చేయాలి, దేవుడికి నమస్కారం చేయాలి, గుడికి పెడదాం, ప్రదక్షిణ చేద్దాం, దేవుడే మనం రక్షిస్తుంటాడు. ఈ మాట చిన్నప్పటి నుంచి చెప్పాలి. చెబితే వాడికి కూడా భగవంతుడు అంటే మనం రక్షించే స్వామి, ఆయన్ని స్మరించుకోవాలి అనే భావన ఏర్పడుతుంది. వీళ్ళు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కలి సంతరణ మంత్రం బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పాడు. నాయనలారా, కలి ప్రవేశించింది, పరమాత్మ నిర్యాణం చేశారు, వెళ్ళిపోయారు ఆయన. కలి ప్రవేశించింది, కలిదోషాలు అంటకుండా ఉండటం కోసం నేను ఒక మంత్రం చెప్తాను, అది అన్ని చోట్ల అందరికీ వ్యాపింపజేయండి అని చెప్పారట. అదే కలి సంతరణ మంత్రం. బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పారు, ఋషులు మనకు ఉపదేశించారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇందులో బీజాక్షరాలు ఏమీ లేవు, అంగన్యాస కరన్యాసాలు అక్కర్లేదు. ఏ కాలంలో అయినా, ఎప్పుడైనా, ప్రయాణం చేస్తున్నప్పుడైనా, నిద్రావస్థలైనా, జాగ్రత్తవస్థలైనా, స్వప్నావస్థలో అయినా, ఎప్పుడు భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మనసులో స్మరణ చేసుకుంటుంటారు. హరే, హే హరే, హే హరి, హే హరయ సంబోధన ప్రధాన. ఓ హరి, రామ, హే రామ, హే రామో హే రామ సంబోధన ప్రధాన. ఓ రామ,
హే కృష్ణ హే కృష్ణ హే కృష్ణ కృష్ణ సంబోధన ప్రధానభక్తి. ఓ శ్రీహరి, ఓ శ్రీరామ, ఓ శ్రీకృష్ణ, ఈ నామాలు అనుక్షణం స్మరిస్తూ ఉంటే చివరి సమయంలో బాధపడక్కర్లా. అప్పుడు కూడా వస్తుంది ఈ స్పృహే. అప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త అనే భావన అక్కర్లా. ఎప్పుడు చేస్తాడు భగవంతుని, ఎప్పుడు స్మరిస్తాడు? నిత్యము ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, చిన్నప్పటి నుంచి ఉండాలి. ఉంటే అది అలవాటు అయిపోతుంది. సర్వకాల సర్వావస్థల్లో సర్వావస్థల్లోనూ భగవన్నామస్మరణ చేస్తుంటాడు. భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడు, నా ప్రయత్నం చేయాలి, భగవంతుడు అప్పుడు నాకు సహకరిస్తాడు అనే భావన వస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇది వ్యాప్తి చెందితే తప్పకుండా ఈ దేశంలో మనం భారతీయులుగా ఉన్నాం గనక, భాయామృతా భారతా, భా అంటే భగవంతుడు, భక్తి, కాంతి, దివ్యశక్తి, వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నవారే భారతీయులు. అంటే భారతదేశంలో ఉన్నాం గనక, ఈ భారతదేశంలో పుట్టాం గనక, ఈ తపోభూమిలో పుట్టాం గనక, ఈ కర్మభూమిలో పుట్టాం గనక మనం నిరంతరం భగవన్నామస్మరణ చేయాలి. స్వామి అనుగ్రహంతో అనుక్షణం ఎటువంటి ప్రమాదాలు లేకుండా ముందుకు సాగాలి. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే పార్వతీపతే. స్వామి నన్ను ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి బాధ కలిగించకుండా, నేను బాధపడకుండా సునాయాసంగా ఈ ప్రాణాన్ని పోగొట్టుకునే శక్తిని ఇవ్వండి స్వామి. జీవోత్క్రమణ చేసే శక్తిని ఇవ్వండి స్వామి. ఎవరిని చేయిదాచి ఎవరిని అడగకుండా, అయ్యా మీరు సహాయం చేస్తే బతకలను, లేకపోతే బతకలేను అనే స్థితి రాకుండా, దేనస్థితి రాకుండా కాపాడండి స్వామి. ఈ పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తవ సాయుధ్యం మీలో ఐక్యం చేసుకోండి స్వామి. మళ్ళీ జనన మరణం అక్కర్లేదు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననం జఠరేశాను, ఆ స్థితి రాకుండా రక్షించండి స్వామి అనే ఒక విశిష్టమైన తత్వాన్ని చిన్నప్పటి నుంచి మనం అలవాటు తీసుకుంటే, మనం చూసి పిల్లలు కూడా అలా చేస్తుంటే తప్పకుండా భగవద్ అనుగ్రహం పొందుతారు. అదే కపిల మహర్షి చెప్పాడు, 2 రకాల మార్గాలు ఉంటాయారమ్మా మనకు. శరీరం విడిచిపెట్టిన తర్వాత రెండు రకాల మార్గాలు ఉంటాయి. 2 రకాల మార్గాల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించడం అనేది భగవద్ అనుగ్రహంతో కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనకు పుష్యమాసంలో సంక్రాంతి పర్వదిన వస్తుంది. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం, సూర్యుని యొక్క గమనం, కిరణాలు ఉత్తరం వైపు ప్రసరిస్తూ ఉంటాయి, అది ఉత్తరాయణ. మళ్ళీ సరిగ్గా ఆషాఢ మాసంలో కర్కాటక సంక్రమణ ఉంటుంది. ఇక్కడ మకర సంక్రమణంలో ఉత్తరాయణం ప్రారంభం, కర్కాటక సంక్రమణంలో ఆషాఢ మాసంలో అప్పుడు దక్షిణాయనం ప్రారంభం. ఆ దక్షిణాయనం 6 మాసాలు, ఉత్తరాయణం 6 మాసాలు. ఉత్తరాయణంలో ఈ శరీరం విడిచిపెట్టిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు భగవద్ అనుగ్రహంతో, ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో ఒకసారి స్వామివారు ఆయన దర్శించి పుణ్యలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క పుణ్యకర్మలను బట్టి. మనం ఊర్ధ్వలోకాలు 7 మొదటి లోకంలో ఉన్నాం. ఊర్ధ్వలోకాలు 7 కూడా పుణ్యంతో ప్రాప్తించేవే. అసలు ఏ పుణ్యము చేయకుండా మానవ జన్మ రాదు. పుణ్యము పాపము రెండు కలిసి ఉన్నప్పుడే మానవ జన్మ వస్తుంది. ఈ జన్మను సద్వినియోగం చేసుకో, సాధ్యమంతరూ పాప కార్యాలు, పాప ఆలోచనలు రాకుండా ప్రయత్నం చేస్తే మానవ జన్మ సార్థకం అవుతుంది. తర్వాత జన్మలు కూడా ఉన్నత జన్మలు వస్తాయి. మంచి విద్యావంతుడు, అధికారవంతుడు, ధనవంతుడు, యోగాభ్యాసి, అలాంటి జన్మలు వస్తాయి. అంతే మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థించాలి భగవంతుడిని, అటువంటి జన్మని స్వామి. ఉత్తరాయణంలో మరణించిన వారు స్వామి అనుగ్రహంతో ఊర్ధ్వలోకాలు, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, వాళ్ళ యొక్క పుణ్య ఫలితాన్ని బట్టి అలా వెళుతుంటారు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వీళ్ళ పుణ్యఫలం పూర్తయ్యే వరకు అక్కడ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మానవ జన్మ పొందుతారు, కానీ ఉన్నత జన్మ పొందుతారు. ఇంకా దక్షిణాయనంలో మరణించిన వాళ్ళు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, ఉత్తరాయణంలో మరణించిన వాడు అందరికీ రాదు అది. ఉత్తరాయణంలో మరణించినా కూడా వాడు నాస్తికుడు, భగవంతుడిని స్మరించడు. అలాంటి వాడిని ఆ ఉత్తరాయణానికి అధిదేవత ఆ సూర్యభగవానుడు, ఆయన ఏం చేస్తారంటే వీడిని అలా ఉంచేస్తారు. దక్షిణాయనం వచ్చిన తర్వాత వీడిని పంపిస్తారు. అది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు, భాగవతంలో కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే దక్షిణంలో పుణ్యాత్ముడు ఉన్నాడు, అన్నీ మంచి పనులు చేశాడు, దక్షిణాయనంలో మరణించాడు. వాడి పరిస్థితి ఏమిటి? మళ్ళీ జన్మ పొందుతాడా? పుణ్యలోకానికి పెడతాడు. వాడి యొక్క స్థితిని బట్టి దక్షిణాయనకి అధిదేవత అయినటువంటి సూర్యభగవానుడు వాడిని అలా ఉంచేసి కొన్ని తన యొక్క అనుగ్రహంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వాడిని
పంపిస్తాడు. ఇది విశేషమైనటువంటి స్థితి. దీన్ని బట్టి మానవుడికి ఎప్పుడైతే షోడశ సంస్కారాలు ఏర్పడతాయో దాన్ని బట్టి వాడికి ఇదంతా ఏర్పడుతుంది. ఇది తప్పకుండా వీడు ఆత్మజ్ఞానం పొందాలి. తనలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్తహంకారాలు, వాటి తత్వం తెలుసుకోవాలి. పంచ ప్రాణాలు, పంచ మహాప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, వాటి యొక్క తత్వం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుని చక్కగా ప్రవర్తిస్తే కపిల మహర్షి మనకు అందించిన సాంఖ్య కారికలు కొంచెం అర్థం చేసుకునే శక్తి వస్తుంది. భగవద్ అనుగ్రహం పొందుతాం. ఇది మాతృమూర్తికి కపిల మహర్షి ఉపదేశించారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 32 స్వస్తి.